ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని మహిమపరచాలని, ఈ దినము దేవుని సన్నిధిలో మీ సమయమును మీరు వెచ్చించాలని, గడపాలని దేవుని సేవకుడుగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 84వ కీర్తన 4వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు ఇక్కడ అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, యెహోవా మందిర ఆవరణమును చూడాలని నేను ఆశపడుచున్నాను. కొంతమంది దేవుని మందిర ఆవరణంలోనికి వస్తారు కానీ దేవుని మందిరంలోనికి వెళ్ళరండి. బయట అక్కడో ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కానుకల సమయంలో కానుకలేసి, ఆశీర్వాదాల సమయంలో లేచి నిలబడి చేతులు కట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంత సీక్వెన్స్ గా కరెక్ట్ గా మీరెలా చెప్పారు అయ్యగారు అంటారా? చాలా సంవత్సరాలు నేను చేసేది అదే పనే. దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళేవాడిని కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించేవాడిని కాదు, దేవుని ఆరాధించేవాడిని కాదు. కానుకలు పట్టే సమయంలో కానుక సంచిలో వెళ్ళి కానుకేసి ఆశీర్వాదాలు ఇచ్చే సమయంలో లేచి నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడిని కాదండి. దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. మరొక సమస్య ఏంటి అంటే, కొంతమంది దేవుని మందిరం లోపలికి వెళ్తారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో మాటలు పెట్టుకుంటారండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్రసంగం చేస్తూ ఉంటే సెల్ ఫోన్ పెట్టుకునేదో చూస్తూ ఉంటారు. మరికొన్ని శ్రేష్టమైన మాటలు తెలియజేస్తున్నాడు. చదువుతాను చూడండి. అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు అంటే, జీవము గల దేవుని దర్శించుట నా హృదయములను నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. గమనించిన ప్రియులరా, నా హృదయము నా శరీరం అంటే ప్రాణాత్మ దేహంలో దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే దేవుని మందిరం మీద. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. తద్వారా దేవుడు మీ పైన మెండైన ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించు. నీ మందిరములో నాయన నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామమును గణపరచుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.